లైవ్ షోకి తిరిగి స్వాగతం. టీఆర్ఎస్ దబాయింపు రాజకీయాలన్న కాంగ్రెస్ నేత శ్రావణ్ వ్యాఖ్యలను ఏకీపిస్తారని అడిగాం. స్పందించాల్సిందిగా కోరుతున్న సాంకేతిక సమస్య ఏదో ఉన్నట్లుంది. ఇక అతిథుల పరిచయం శ్రీ సూర్యనారాయణ గారు, ప్రముఖ ఆడిటర్ అలాగే విశ్లేషకులు. శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్నూలు నియోజకవర్గ శాసనసభ్యులు, గతంలో శాసన మండలికి కూడా ప్రాతినిధ్యం వహించారు. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నేత, శాసనసభ మాజీ సభ్యులు, విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వస్తారు. అలాగే టీఆర్ఎస్ నుంచి కూడా మరో ప్రముఖులు హాజరవుతారు. ఇక తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన ఘట్టానికి నిన్న తెరలేపింది, ఒక సన్నివేశాన్ని ముగించింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రమాణ స్వీకారోత్సవం ద్వారా చంద్రబాబు గారు అట్లాగే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించి కొంచెం ఏదో ఇబ్బంది ఉన్నప్పటికీ ఇక అన్నిటి మించి లోకేష్ ఒక కొత్త శక్తిగా అవతరిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. అక్కడంతా లోకేష్ నామస్మరణే జరిగిందంటున్నారు. రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రాంతీయ రాజకీయాల్లో ఈ వారసత్వం అనేది తప్పనిసరి అనేటువంటి వ్యవహారం మరోసారి రుజువవుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలంటూ పోరాడిన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మళ్ళీ వారసత్వమే ప్రధాన ఆలంబనగా ఉంది. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కూడా వారసత్వమే కావచ్చు, టీఆర్ఎస్ వారసత్వం కావచ్చు. ఇక్కడ మనకున్నటువంటి ఇద్దరు ప్రముఖ నాయకులు కూడా ఒక రకంగా వారసత్వానికి వారసులుగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే మరి అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారు అంటే భిన్న రాజకీయం. వారి తండ్రి గారు సిపిఐ సీనియర్ నేత, చాలా ప్రముఖ నేతగా నాగేశ్వరరావు గారు, పువ్వాడ నాగేశ్వరరావు వారు. అలాగే ఇక్కడ మన ఎస్వి మోహన్ రెడ్డి గారేమో ఎస్వి సుబ్బారెడ్డి గారి కుమారుడు. ఆయన చాలా సీనియర్ నేత, 72 నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి అంశాలు. వీరిద్దరూ అసలు వారసత్వ రాజకీయాలు, అలాగే లోకేష్ ఈ రాజకీయం ఎలా ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 2019 నాటికి రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తుందన్న ధీమాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అజయ్ కుమార్ గారు, ఏమిటి వారసత్వం వ్యవహారం, మీ అనుభవం ఏంటి? లోకేష్ అనుభవం ఎలా ఉండే అవకాశం ఉంది? తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా తెలంగాణలో కూడా? అంటే వారసత్వ రాజకీయాలు రీజనల్ పార్టీలో అయితే కంపల్సరీగా అదే కుటుంబం నుండి సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి సంబంధించిన కొడుకో లేకపోతే కూతురో తమ్ముడో ఎవరో ఒకళ్ళు భార్యనో వారసత్వ రాజకీయం అనేది రీజనల్ పార్టీలో, అంటే పార్టీని నడిపే బాధ్యతని ప్రభుత్వంలోకి వస్తేనేమో ప్రభుత్వంలో బ్యాక్డోర్ నుంచి నడిపే బాధ్యతని వారసులే బ్యాక్డోర్ నుంచే. బ్యాక్డోర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రభుత్వం బ్యాక్డోర్లో లోకేష్ గారు నడపట్లేదంటారా? లోకేష్ గారు నడుపుతున్నారు. సో అది నిర్వివాదాంశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా ఎట్లా ఒకప్పుడు జగన్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తుండేవారు కదా తెలుగుదేశం, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు మరి ఆ పని? అంటే అదే ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా వీరు అదే పని చేస్తారు, ప్రతిపక్షంలోకి వెళ్ళాక మళ్ళీ విమర్శలు చేస్తారు. అంతేగాని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి రీజనల్ పార్టీ చేయాల్సింది అదే. సో అదే కార్యక్రమం ప్రస్తుతం కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారు అనుమతిస్తున్నారా? చంద్రబాబు గారు అనుమతించడం కాదు, చంద్రబాబు గారు దాన్ని జాగ్రత్తగా నీట్ గా ప్లాన్ చేసి ఇప్పుడు దాన్ని జాతీయ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయన ప్లాన్ చేయకపోతే మరి పార్టీ ఇప్పుడు ఈ రకంగా జాతీయ పార్టీగా ఆవిర్భవించి రెండు రాష్ట్రాలు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లేకపోతే ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం చేసి ఉండొచ్చు లోకేష్, కానీ జాతీయ పార్టీ ప్రధాన. ఓకే, అట్లా అంటారా? అంటే క్రమేపీ కాకుండా అంటే 2 ఏళ్ల పాటు ఆయన లోక కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఇంకా 3.5 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడు కదా. ఉన్న తర్వాత మరి నెక్స్ట్ టర్మ్ కోసం ఆయన తయారు చేస్తాడు, ఆ తర్వాత టర్మ్ తయారు చేస్తాడు. కానీ బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ది లీడర్ బై హిస్ ఫాదర్. సో జనరల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చంద్రబాబు గారిని ఆయన కొడుకు అది లోకేష్ గురించి అడిగితే ఎవరు చెప్పారు మీతోటి అని అడుగుతుండేవారు. అదే ఇప్పుడు అంటే అదే చెప్తున్నాను. ఏమైందంటే డెఫినెట్ గా కాలం అన్నిటికీ కూడా స్వచ్ఛత తీసుకొస్తుంది, అసలు ఒక స్వరూపం వాస్తవాల రూపంలోకి వచ్చేస్తాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు. సో ఎన్టీ రామారావు గారు స్థాపించింది ఆయన స్వశక్తితో స్థాపించాడు. ఆయన ఆ రోజున అన్ని రకాలుగా కూడా ఒక రికార్డు సృష్టిని స్థాపించాడు. కానీ తెలుగుదేశం పార్టీని ఆ తర్వాత వీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత స్లోగా ఇప్పుడు
తన కొడుకు. ఇప్పుడు నిజంగానే కనుక వారసత్వ రాజకీయం రావాలి అంటే ఎన్టీఆర్ గారి కుమారుడు ఎవరైనా రావాలి, కానీ అట్లా కాకుండా శక్తి సామర్థ్యం ఉన్నట్లేదు. మోహన్ రెడ్డి గారు కూడా బాగా పరిచయం కదా అని చెప్పాలి. అంటే శక్తి హరికృష్ణ బాలకృష్ణ అంత సీన్ ఉన్నట్లేదు సార్ అందులో. శక్తి సామర్థ్యాల్లో కూడా మరి చాలా జాగ్రత్తగా బాలకృష్ణ గారి అమ్మాయిని ఇప్పుడు లోకేష్ బాబుకి ఇచ్చి చేసి చేయడం కూడా వ్యూహం ఉందంటారా? వ్యూహం లేకపోతే మరి ఒకప్పుడు మేనరికాలకు వ్యతిరేకంగా మరి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కూడా అప్పట్లో ప్రచారం చేయలేదా, మేనరికాలు చేసుకోవద్దు అని చెప్పి అన్నారు కదా. సో ఆబ్వియస్ గా ఏంటంటే సార్ దీస్ ఆర్ ఆల్ పెలేషియల్ పాలిటిక్స్. ప్యాలెస్ లో పాలిటిక్స్ జరుగుతాయి, విత్ ఇన్ ద ప్యాలెస్ పాలిటిక్స్. సో విత్ ఇన్ ద ప్యాలెస్ అధికారం ఉండాలని అనుకుని ప్లాన్ చేసినప్పుడు ఆబ్వియస్ గా అటు నుంచి బాలకృష్ణ గారు తనకు కావాలని అధికారం కోరుకోకుండా మరి ఎట్లా అంటే ఆయన శక్తి ఆయన చేసుకున్నాడా, లేకపోతే అవకాశం లేదని ఒక రాజీ పడిపోయారు. తప్పదు కదా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని వారసులను ప్రకటిస్తే పెద్ద కలకలం రేపింది. తర్వాత చంద్రబాబు గారు వాళ్ళందరూ మళ్ళీ డెనైల్ ఇప్పించడం ఇవన్నీ జరిగిన 80s లో. ఓకే రైట్. మన ఇప్పుడు వారసత్వంలో కూడా సార్ ఇంకో విషయం చెప్తా ఉన్నా. ఒకవేళ కనుక వారసులు అంటే రాజకీయాల్లో తమ వారసులు వారికి ప్రతిభ ఉండి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే, మెటల్ ప్రూవ్ చేసుకుంటే తప్పులేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రతి ఇండివిజువల్ కూడా రైట్ ఉంది. ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు చాలా పెద్ద నాయకులు, అట్లే మా ఫాదర్ కూడా చాలా పెద్ద నాయకులు. ఆయన ఒక పార్టీలో మరి వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. డెఫినెట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది సార్. ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా ఇప్పుడు తండ్రి ఒక సన్మార్గంలో నడిచిన తర్వాత ఆ మార్గంలో నడవాలని ఎవరికైనా. రాజకీయాల్లో అందరూ సన్మార్గాల్లోనే ఉన్నారు. మా ఫాదర్ 60 ఏళ్ల పాటు ఎప్పుడు చేయలేదు. అట్లే అంటే సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ ఉండకపోవచ్చు. ఓకే సార్, అందరూ ఉండకపోవచ్చు, కానీ ఉన్నారు సార్. ఇంకా మంచి అనేది ఉన్నది, నీతి నిజాయితీలు అనేది రాజకీయాల్లో లేకుండా పోయలేదు, ఉంది. చెప్పే ఇంకా ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది ఇంకా. రైట్. మొన్నే గోవర్ధన్ రెడ్డి గారు టీఆర్ఎస్ నేత ఖైరతాబాద్ నుంచి శాసనసభ కూడిసిన వారు కూడా మనతోటి చర్చలో పాల్గొన్నారు. చెప్పండి మోహన్ రెడ్డి గారు, మీరేమంటారు? ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఏలూరు నుంచి లైన్ లో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ కుమ్మనేని గారు గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి. వారసత్వ రాజకీయాలు, తెలుగుదేశం భవిష్యత్తు. సార్ నేను దాని గురించి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీకు. చెప్పండి సార్. ఇది ఏపీ రుణమాఫీ 3వ విడతలో ఇది చనిపోయిన వాళ్ళ లిస్టు పెట్టలేదు, ఇంకా పెట్టలేదా? పెట్టలేదు, రిలీజ్ చేయలేదు. థర్డ్ ఫేజ్ రిలీజ్ చేశారు, కానీ చనిపోయిన వాళ్ళు ఆపామని చెప్పి ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మొదటి ఫేజ్ లో మూడో విడత. అది మొదటి ఫేజ్ లో మూడో ఫేజ్ లోనే చనిపోయిన వాళ్ళు. అదే ఏం చేద్దాం, కుటుంబరాన్ని పట్టుకోండి మరి. ఇప్పుడు ఈ రుణమాఫీ అన్నదానికి మా బోటాడు నేను మొదటి నుంచి ఎలక్షన్ ముందు తర్వాత కూడా అదే నమ్మొద్దు, అటువంటి చేయకూడదని చెబుతున్నాం. కొంచెం దాని మీద మీరు ఒక రోజు ఏదైనా చర్చ పెట్టి. ఎన్నిసార్లు పెడతాము, ఎన్నిసార్లు పెడితే ఇప్పుడు నన్ను గవర్నమెంట్ వాళ్ళు నన్ను తిట్టేటట్టున్నారు. మీరు బాగానే ఉన్నారు, నీకేం పని లేదా, మేమేదో తంటాలు పడుతుంటే నువ్వేంది మధ్యలో అంటున్నారు. ఓకే రైట్. మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయాల మీద మాట్లాడండి. వారసత్వ రాజకీయాలలో ముందుగా మమ్మల్ని చెప్పినారు కాబట్టి అంటే నా బాధ్యత కదా. లోకేష్ గారి గురించి చెప్పకపోతే నా తప్పులేదు. దాంట్లో మేము కూడా సమాధానం చెప్పాలి కదా. మీరు మీ సిస్టరు అందరం వచ్చిన ఇద్దరు. ఒకటేమంటే నేను డైరెక్ట్ కంటెస్ట్ చేసేసరికి మా ఫాదర్ రిటైర్డ్ అయినారు. మా ఫాదర్ నన్నుగా ప్రమోట్ చేయలేదు. మా ఫాదర్ రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సరే, ఎమ్మెల్సీకి వచ్చినాను, తర్వాత రాజీనామా చేశాను. కర్నూలు నుంచి ఎమ్మెల్యే పోటీ చేశాను. మా ఫాదర్ ఆళ్ళగడ్డ పత్తికొండ రిప్రజెంట్ చేసినాడు, నేను కర్నూలు నుంచి ఎమ్మెల్యే అయినాను. సో ఆ రకంగా లేదంటారు. ఓకే. రెండోది, ఇక్కడ లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి కూడా కంపేర్ చేస్తే లోకేష్ బాబును చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో ప్రమోట్ చేయడమే కాకుండా టోటల్గా అధికారం అంతా లోకేష్ బాబు దగ్గర నుంచే నడుస్తుంది. మనం చాలాసార్లు పేపర్లలో కథనాలు చూసాం, టీవీలలో చూసాం. ఆఖరుకు మినిస్టర్స్ దగ్గర ఓఎస్డీలకు కానీ వాళ్ళ ఆఫీస్లో కూడా వీణ నియమించిన వాళ్ళని కూడా ఒకరిని అపాయింట్ చేస్తా వచ్చినాడు, మినిస్టర్ల మీద ఒక నిఘా పెడతా వచ్చినాడు అనేటువంటిది కూడా కథనాలు. పవర్ఫుల్ అయిపోయారు, చాలా పవర్ఫుల్ అయిపోయారు. మరి చంద్రబాబు గారు వీక్ అవుతున్నారు, అట్లయితే నేచురల్ అవుతుంది. అంటే ఆయన చంద్రబాబు గారు అందుకు అనుమతిస్తారా? అనుమతిస్తున్నాడు. పుత్రవాత్సల్యం అంటే ప్రమోట్ చేయాలి, రైజ్ అయ్యే కొద్దీ ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ రిక్వైరింగ్ దట్. అంటే కొడుకుని ప్రమోట్ చేసి ఈయన స్లోగా జాతీయ స్థాయి నాయకునికి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనతో అటు పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద రెండింటి మీద
పట్టంతా లోకేష్ బాబుకే చెప్పిన. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈరోజు లోకేష్ బాబు గారు ఒక మంత్రి కాదు, ఇంకొకటి కాదు, ఇప్పుడు జనరల్ సెక్రటరీని చేశారు. మొన్నటి వరకు మినిస్టర్లు కూడా పోయి లోకేష్ బాబు దగ్గర ప్రభుత్వ విషయాలు చర్చిస్తున్నారు, సెక్రటరీలు పోయి కూర్చొని మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం పేపర్లో చూసాం. అంటే చంద్రబాబు నాయుడు అలౌ చేయకుంటే సెక్రటరీస్ వెళ్ళలేరు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో సెక్రటరీలు కూడా అవును కదా, జరిగినాయి కదా, మినిస్టర్లు కూర్చొని మాట్లాడుతున్నారు. కాదు మినిస్టర్లు అంటే సరే వెళ్తున్నారు, కొందరికి అపాయింట్మెంట్ వచ్చిందని రాలేదు, మినిస్టర్లు కూడా అపాయింట్మెంట్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఆశ్చర్యం. దేశ దివాకర్ రెడ్డి గారు అంత పెద్ద సీనియర్, ఆయనకి అపాయింట్మెంట్ నిజమో ఒకటిదో మనకు తెలియదు, బట్ వార్త రావడం అయితే కానీ ఇట్లాంటి సీనియర్ నాయకులు అక్కడ కూర్చోవడం ఆ పరిస్థితి. అంటే అంత పవర్ఫుల్ కూడా అప్రదిష్ట కదా, అంత పవర్ఫుల్ గా తయారు చేశారు. అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడుకి ఈక్వల్ గా తయారు చేసి పెట్టారు. కొన్ని విషయాలలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మొత్తం లోకేష్ బాబు గారే చూస్తున్నారు. నిజమా? అంటే మీకు ఏమైనా కోపంతో చెబుతున్నారా? ఎందుకు మీరు ఈ రోజు రామ్ సుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిని తీసుకొని రావడంలో లోకేష్ బాబు పార్టీ వ్యవహారాలు వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు కదా, అంటే ఆ స్థాయిలో చేస్తున్నారు అంటున్నారు, తప్పండి అనలేదు, ఆయన చేయడం తప్పండి, అంటే ఆ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. సరే, ఆయన పుత్రవాత్సల్యం చేయడంలో తప్పలేదు, దాంతో కొంతమంది పార్టీలో సంతోషపడుతున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ లీడర్ లాంటి వాళ్ళు, కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, సీనియర్ లాంటి వాళ్ళు పిల్లల దగ్గర వాళ్ళం మేమనేటువంటి బాధ కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, మనం పెద్దగది. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయలేదు. ఎంపీగా పోటీ చేశారు, ఎంపీగా లాస్ట్ లో వీణ ఎంపీగా తప్పుకున్న తర్వాత ఎంపీగా అవకాశం ఇచ్చారు, ముందే చేశారు. అదే అంటే ఎంపీగా వీణ నిలబడకుండా వీణ ఎమ్మెల్యేగా నిలబడాలి, రాష్ట్ర రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చాడు, అంతవరకే. ఎక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు జగన్మోహన్ రెడ్డి మినిస్టర్లతో కానీ ఇంకొకళ్ళతో కానీ మీటింగ్ పెట్టినటువంటి వ్యవహారాలు. ప్లస్ ప్రత్యక్ష రాజకీయాలలో ఎంపీ తర్వాత రాజకీయాలలోకి వచ్చి పార్టీ పెట్టి ఫోర్స్కి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినాడు. అంటే కంపారిజన్. కాబట్టి ఈ వారసత్వ రాజకీయాలు అనేది ఇతరులను నమ్మలేక నాయకులు కొడుకులను తెచ్చుకోవడం అనేది, అంటే రాష్ట్ర స్థాయి నాయకులు, అది చాలా చోట్ల జరుగుతుంది. ఈరోజు మేము కావచ్చు, లేదంటే చాలా మంది నాయకులు కొడుకులు కావచ్చు, చెన్నారెడ్డి గారు, జలగంగరావు గారు, అందరి వారసులు వచ్చినారు, వారసులు వచ్చారు, రానోళ్ళు ఎవరు లేరు. ఈ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ స్థాయిలో అధికారం చాలా వరకు ఇన్వాల్వ్ అవుతాను. అంటే అది ప్రత్యక్ష అందరికీ తెలిసినటువంటి రహస్యమే, వెల్ నోన్ ఫ్యాక్ట్. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కరషపరిచే చైర్మన్ గా ఉన్న పాత్ర ఇప్పుడు బాధ్యత కాకపోయినా లోకేష్ గారికి ఆ స్థాయి వచ్చేసింది. అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకించినారు. ఆ రోజు అటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకించారు. రెండోది ఎన్టీ రామారావు తర్వాత కొడుకులకు వారసత్వం రాకూడదని అప్పుడే వాళ్ళ కొడుకులు ప్రమోట్ అయితే ప్రాబ్లం వేస్తారు. రైట్, ఒక్క నిమిషం అండి. టీఆర్ఎస్ దబాయింపు రాజకీయాలకు పాల్పడుతోందన్న కాంగ్రెస్ నేత శ్రావణ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 69% మంది అవునని, 31% మంది కాదంటున్నారు. ఇక ఒక కాలర్ ఉన్నారు, చంద్రశేఖర్ గారు కల్వకుర్తి నుంచి. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు మనం వారసత్వ రాజకీయాలు మాట్లాడుతున్నాం సార్. ఒక్క ముచ్చట చెప్పి నేను లోకేష్ గురించి చెప్తా సార్. అయితే వారసత్వ రాజకీయాలు అనేటివి జాతీయ స్థాయిలో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ ఎవరు వారసత్వ రాజకీయాలను ప్రమోట్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఓన్ టాలెంట్ లేనప్పుడు ఆ పిల్లలు నిలవలేదు సార్. మనం జాతీయ స్థాయిలో చూస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో చూస్తున్నాం. వారసత్వ రాజకీయాలు ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీని తీసుకున్నప్పుడు వారసత్వ రాజకీయాలు పరంపర కొనసాగుతున్నది. ఇప్పుడు వాళ్ళు అక్కడ స్టేబిలిటీ ఏబిలిటీ అనేది ఉంటే దాన్ని బట్టి అక్కడ రాజకీయాలు నడుస్తాయి. మధ్యలో పి నరసింహారావు గారు వచ్చి చాలా ఉన్నత స్థాయిలో నిలబెట్టినప్పటికీ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదా, అది జాతీయ స్థాయిలో ఉండే కార్యకర్తలు నిలబెట్టుకోలేదా, అది కాలం గమనించింది. దాని గురించి అజయ్ కుమార్ గారు చెప్పినట్టు నాగేశ్వరరావు గారు అక్కడ ఉన్నా గానీ, పువ్వాడ నాగేశ్వరరావు అక్కడ ఉన్నా. అదే సార్, ఒక్క నిమిషం లోకేష్ గారి గురించి చెప్తాను సార్. అయితే లోకేష్ ఏంటంటే 9 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పాల్గొంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆయనే మనకు చంద్రబాబుతో పాటు నిరాహారదీక్ష చేసిండు, చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, అధికారికంగా కొనసాగుతున్నాడు. కలిసి ఏం చెప్పడం జరిగింది సార్ అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రత్యక్షంగా నేను కలిసి ఏం చెప్పడం జరిగిందంటే,
ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం డైరెక్ట్ గా ఒక టైం కు ఇన్వాల్వ్ కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు మీరు ఒక కొత్త మేనిఫెస్టోలో చేర్చండి సార్ అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ 2014 బిఫోర్ ఎలక్షన్స్ అంటే జనరల్ గా ఏంటంటే ఆయన చాలా సందర్భాల్లో పాల్గొంటున్నాడు, వస్తున్నాడు. ఆయనకు స్టేబిలిటీ లేదనుకో, ఆయన కూడా రాజకీయాల్లో నిలవలేడు, వెళ్ళిపోతాడు. చాలా మంది రాజకీయాలకు మరి ప్రభుత్వంలో పాత్ర పోషించడం కరెక్టేనా? ప్రభుత్వంలో పాత్ర పోషించవచ్చు, అది కరెక్ట్. ఓకే సార్, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో నుంచి చూస్తా ఉన్నాం, ప్రతి గ్రామీణ స్థాయిలో నుంచి నాయకత్వం నుంచి చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ విధంగా వాళ్ళు పోషిస్తున్నారు ఆయా రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు. సో అక్కడ గ్రామ స్థాయిలోనే చేస్తున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో చేస్తే తప్పే ఉందనే అండర్స్టాండింగ్ వచ్చేసినట్టున్నారు మీరు. రైట్. శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. వారు మాట్లాడుతున్న సూర్యనారాయణ గారు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి రాజకీయాలకు ఎంటర్ అయ్యే హక్కు ఉంది. ఓకే. సో వారసత్వం కేవలం వారసులే కారణంగా వాళ్ళని మనం డెనీ చేయలేము రాజకీయాల్లోకి ఎంటర్. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు అన్నట్టు వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపేది ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలతో కూడినటువంటి వ్యవస్థ. సో ఇక్కడ పార్టీలకి ప్రభుత్వానికి విభజన రేఖని దాదాపుగా చెరిపేశారు. మనం యూపీఏ హయాంలో కూడా చూసాము, ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా ఫైల్ మోసుకుని వెళ్ళి యూపీఏ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళారు. అట్లాగే మనం పక్క రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ని చూసాం, అక్కడ కూడా హెయిర్స్ వచ్చారు. సో ఇది కొత్త అయితే కాదు. సరే, ఇక్కడ లోకేష్ బాబుకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. నెక్స్ట్ రెండోది, ఆయన 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ సంక్షేమం అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని సమన్వయకర్తగా ఏదో ఒక బాధ్యత నిర్వర్తిస్తూ ఆయన లైమ్ లైట్లో ఉన్నాడు. లైమ్ లైట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇది ఓన్లీ ఒక ఎలివేషన్. ప్లస్ ఇది ప్రభుత్వ పదవి అయితే కాదు, ఇది కేవలం ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఆయనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటి, ఆయనకు ఒక ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా అవకాశం వస్తుంది, దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వ అధికారులు ఆయన దగ్గరికి వెళ్తే మనం ఏమైనా తప్పడానికి అవకాశం ఆయన అంటున్నారు. మరి అది మనం మీడియాలో చూడాలి, అది ప్రూవ్ అవ్వాలి కదా. నెక్స్ట్ ఇంకొకటి, ప్రభుత్వాన్ని మంత్రులు ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, దాన్ని మనం తప్పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం నడిపేది పార్టీ వ్యవస్థే కాబట్టి పార్టీ నాయకుడే మంత్రి అవుతాడు. సో పార్టీ పరమైన సంబంధాలతో ఆ మంత్రి ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే మనం ఎవరు కూడా ఈ వ్యవస్థలో తప్పుపడ్డాల్సిన వ్యవస్థ ఆ విధంగా ఉంది. వ్యవస్థ ఆ విధంగా ఉన్నప్పుడు తప్పుపడడానికి అవకాశం లేదు అక్కడ. పార్టీల వ్యవస్థ అలా ఉంది. ముందు అదంటూ సంస్కరింపబడాలంటే పార్టీల వ్యవస్థలో సంస్కరణ జరగాలి. సో ఒక్క పార్టీయే కాదు కదా, ఒక్క పార్టీయే కాదు, ప్రతి రాజకీయ పార్టీ ఆ సంస్కరణలు జరిగితే గనక దాన్ని మనం అప్పుడు పాయింట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు అందరికీ రావాలి. లేదంటే ఇంతకాలం మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, గతంలో ఏవైతే చంద్రబాబు గారు వ్యతిరేకించారో అవన్నీ చేశారని అజయ్ గారు కానీ వారు కానీ అంటున్నారు. రాజకీయ నాయకుల వాగ్దానాలని మనం ఎంతవరకు పరిగణలో తీసుకోవాలన్నది ఒకటి. రెండు, అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో తేడా వచ్చిందని ఆయన చెప్పొచ్చు. మనం దాన్ని మనం రైట్, ఇట్స్ నాట్ ఎ బైండింగ్ ఆన్ ది పొలిటికల్ పార్టీ. పాలిటిక్స్ డైనమిక్, పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్, వైబ్రెంట్ అండ్ డైనమిక్, వైబ్రెంట్ అండ్ డైనమిక్. సో దే విల్ రైజ్, యు సపోర్ట్ సో ఆయన ప్రూవ్ చేసుకునే అవకాశం అవకాశాన్ని సద్వినియోగం బోండా ఉమామేశ్వరరావు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి, వారు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. వారు మాట్లాడడానికి ముందుగా ఒక్క నిమిషం మన శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడండి. మీరేమంటారు ఈ వారసత్వ రాజకీయాలు కానీ తెలుగుదేశం రాజకీయాల మీద మీ కామెంట్ ఏమిటి? శ్రీనివాస్ గారు. సార్, భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం వారసత్వాలకి ఎటువంటి ఆస్కారం లేని పార్టీ భారతీయ జనతా పార్టీ సార్. అదేవిధంగా వారసత్వానికి క్వాలిఫికేషన్ కాకుండా వారి యొక్క క్యాలిబర్ని బట్టి పదవులు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఆల్మోస్ట్ ఎక్కడైనా కానీ వారసత్వానికి ఎక్కువ పెద్దపీట వేసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఎక్కడ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, అట్లా వారసత్వంతోనే ఇవన్నీ పోతున్నాయి. దానివల్ల ఏంటంటే
ఎవరైతే మంచి పర్సన్స్ ఉన్నారో పార్టీలో ఇంకా క్యాలిబర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలివేషన్ కానీ వారి యొక్క ఐడియాలజీని తీసుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ క్యాలిబర్ని తీసుకుని పదవులు ఇస్తే పర్లేదు తప్ప వారసత్వం ఒకటే మన అర్హత అంటే మాత్రం అది కరెక్ట్ కాదనేది మా భావం సార్. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు అనుకోండి, లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి జనరల్ సెక్రటరీ పార్టీలో పదవి కాబట్టి అది పెద్ద మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వారి క్యాలిబర్ని బట్టి ఏదైనా గవర్నమెంట్ పదవులు కనుక ఆ విధంగా వస్తే మాట్లాడేసి తప్ప వారి యొక్క క్యాలిబర్ని బట్టి వారి యొక్క వస్తే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. లోకేష్ గారి క్యాలిబర్ ఏ రకంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉందనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడు క్యాలిబర్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడే ఆయన ఇది జనరల్ సెక్రటరీకి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలోనే కొంత పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ అవగాహన మీద తిరుగుతున్నారు కాబట్టి కొంచెం వ్యవధి పట్టుద్ది అనుకుంటాను. ఆల్మోస్ట్ వారు మంచి సూచనలు సలహాలు చేసుకోండి. అజయ్ గారు ఏమంటున్నారంటే ఇప్పటికే ఆయన ప్రభుత్వాన్ని కూడా ఆయనే నడిపేస్తున్నారు కదా అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? మీరు విజయవాడ సెంట్రల్ లో రాజధానిలో ఉంటారు, వాళ్ళు అలా ఉంటుంది. కానీ నేనైతే విజయవాడలో నారా లోకేష్ గారిని ఎప్పుడు కూడా పెద్దగా నేను చూసిన పరిస్థితి లేదు సార్. వారు హైదరాబాద్లో కూర్చొని అటు రెండు రాష్ట్రాల పార్టీ చూసుకున్నారు కాబట్టి నేనైతే ఇక్కడ ఐడియా లేదు. కానీ ఒకటి మంచి సలహాలు చెప్తే తీసుకోవడంలో ప్రభుత్వానికి కూడా తప్పేం లేదండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ మిగతా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కానీ లోకేష్ గారి మీద మంచిగా అలా చెప్తారు. అందుకని అది మనం పెద్ద పరిగణలో తీసుకోవాలి. సార్ మేము చెడుగా ఏం చెప్పలేదండి, మీరు దయచేసి ఆ రకంగా అనుకోవద్దు. అది కాకపోతే ఏంటంటే మా సూచన ఏంటంటే ఒకవేళ గనక ప్రభుత్వ వ్యవహారాల్లో గనక జోక్యం చేసుకోవాలంటే డైరెక్ట్ గా పార్టీ పదవిలో ఉండి కాకుండా ప్రభుత్వంలోనే ఏదో ఒక పదవి ఇచ్చేసేసి దానికి సంబంధించి ఏదో కేబినెట్ హోదా ఇచ్చి దానికి మీరు ఆ పనిలో ఉంటే అభ్యంతరం లేదని అంటున్నాం. తప్పేం పట్టట్లేదు. ఉమామహేశ్వర చెప్పండి, తాజా పరిణామాలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రెండు రాష్ట్రాల్లో అధికారం వస్తుందా? ఇక్కడ టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ లోకేష్ గారికి ఆయన ఆల్రెడీ ప్రభుత్వంలో కూడా ఆయన తలదూరుస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? నమస్కారం అండి, బాగున్నారా? అవునా అండి, చెప్పండి సార్. ఇప్పుడు లోకేష్ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో అన్ని రకాలుగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. అది ఏ రోజు కూడా ఆయన ఏ పదవి కూడా ఆశించకుండానే చేస్తా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ గతంలో 35 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఇవాళ వినూత్నంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీకు కూడా తెలుసు, ఎప్పుడూ లేనటువంటి విధంగా 50 లక్షల సభ్యత్వాన్ని ఇవాళ లోకేష్ గారి ఆలోచనలో అది ఆన్లైన్ చేయటం వల్ల కానీ సభ్యత్వ నమోదు కార్డులు కానీ ఇవాళ చనిపోయినటువంటి కార్యకర్తలకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించే పథకాన్ని సమర్థవంతంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ఆయన ఏంటో పార్టీలో నిరూపించుకున్నారు. ఆయన అనేకమైనటువంటి కొత్త పథకాలు కూడా పార్టీ కార్యకర్తలకి పార్టీ కేడర్ అండగా ఉండే పథకాలు అనేకమైన ఆలోచనలు చేశారు. ఇవాళ ఒక యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాలాంటి యువకులందరికీ అలాగే ఆయన మన లోకేష్ బాబు గారి అలాంటి యువకులందరికీ కూడా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్న ప్రకారం ఇవాళ ఆయనకు ఆ పదవి వచ్చింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాకుండా ఆయన ఏంటో లోకేష్ బాబు ఆయన సమర్థతని ఆయన నిరూపించుకున్నాడు ఆల్రెడీ. అలాగే మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇవాళ ఈ ఎన్నికల్ని ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిపించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా వీళ్ళు గమనించి అదే విధంగా ఇవాళ ఇక్కడ జరుగుతుంది అనేది అనుకోవటం అనేది పొరపాటు. అది ఇవాళ ఏ రోజు కూడా సెక్రటరియట్ లో కానీ లేదంటే పార్టీ కార్యాలయంలో కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ విషయాల్లో లోకేష్ బాబు ఏ రోజు జోక్యం చేసుకోలేదు. అట్లా జోక్యం చేసుకున్న సందర్భాలు ఏమన్నా ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ గా పలానా రోజు పలానా కార్యక్రమం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు జగన్ కూడా ఎప్పుడు సెక్రటరీకి వెళ్ళలేదని చెబుతుంటారు ఏంటి సార్? అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా కానీ అలాగే పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా రాజశేఖర రెడ్డి కొడుకుగా కానీ ఏం చేశాడో ఇవాళ సిబిఐ కేసులు 12 కేసులు తీస్తే అది మీకు తెలిస్తే మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఇవాళ మేమేమంటున్నామంటే ఎవరో ఏమి చేయకుండా
ఇన్ని కేసులు ఎలా వచ్చినాయి, 43,000 కోట్ల ఆస్తులు కోర్టులు ఎలా సీజ్ అయినాయి అని కూడా అందరూ చెప్పాల్సిన అవసరం, మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రఘువీరా గారు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఇన్ని వేల కోట్లకి ఎట్లా వచ్చినాడు కూడా మీరు కూడా చెప్తే బాగుంటుంది. 23 లక్షలు ఆయన ఇంటి విలువ చెప్తున్నాడు, 23 కోట్లకి ఇవ్వగలుగుతారు. అది ఈరోజు వాళ్ళు ప్రకటించిన ఆస్తుల విలువలు నిజంగా అదే రేటుకి ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో హోటల్ ఉన్నాయంటున్నారు, మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఆస్తులు తీసుకోమని చెప్పారు కదా ఆయన. ఎవరు డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆస్తులు కూడా తీసుకోమంటున్నారు. ఏ నాయకుడు ఎవరి పేరుతో ఆస్తులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఏదో 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 గార్డియన్ పత్రిక ఏదో రాసిందని చెప్పి గార్డియన్ పత్రిక రాసింది, మాజీ ముఖ్యమంత్రి అన్నారు కానీ చంద్రబాబు గారి పేరు రాయలేదు కదా. అంతలా మాజీ ముఖ్యమంత్రి అంతలా అంటే మీకు అంటే అట్లా మొదటి నుంచి సింగపూర్ లో ఆస్తులు ఉన్నాయనేటువంటి మీకు ఆయన ఒక సవాల్ విసిరారు. ఎస్ నా ఇవి కాకుండా ఏ ఉన్నా సరే తీసుకోండి అని చెప్పి సవాల్ విసిరారు. దాన్ని మీరు ఎవరైనా చేయగలిగారా? బినామీ ఆస్తులు చాలా మందికి ఉంటాయి. బినామీ అంటే ఎవరు చెప్పగలుగుతారు? మీరు అట్లా ఆరోపణ చేసేసి ఆయన సవాల్ స్వీకరించారు. ఎవరో ఒకరు పేరుతో పెడతారు, అది వాళ్ళదే నాదే అంటాడు. ఇప్పుడు మామూలు సవాలు విసురుతారు. అయితే ఆయన వాదనలో ఆయన వాదనలో నాకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నా ఆస్తు నాకున్నాయని నేను కుటుంబానికి ఇచ్చేసాను కాబట్టి నాకేం లేవు అంటూ కొంచెం నవ్వు వచ్చింది. అది కొంచెం నవ్వు వచ్చింది కానీ ఆయన ఛాలెంజ్ మాత్రం మీరు ఎవరు తీసుకోలేకపోయారు. ఛాలెంజ్ తీసుకోపోవడం అంటే సార్ అది ఏదైనా సరే ఆ ఛాలెంజ్ ని తీసుకొని దాన్ని వెళ్ళి సింగపూర్ లో ఉన్న ఆస్తులను వెళ్ళి మన మోహన్ రెడ్డి గారో లేకపోతే పోడ లేనప్పుడు మీరు అట్లా ఆరోపణ కేసులు పెడితేనే ఆయన ఏమి ఏం చేయాలంటే నేను అనేది ఏంటంటే దాంట్లో లింక్ ఎస్టాబ్లిష్ చేసి మీ బినామీ వీళ్ళ పేరు మీద మీరు అక్కడ ఇన్వెస్ట్ చేశారు అని అది ఎస్టాబ్లిష్ చేసి ఆరోపణ చేయగలిగితే చాలు. అది మనం టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం. ఒక్క నిమిషం మోహన్ గారు మళ్ళీ ఇటన్నిటి సమాజం చదువు. నేను ఒకసారి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడిన తర్వాత, గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ కూడా మీకు వారసత్వం వ్యవహారం చాలా పెద్ద ఎత్తున ఉందనేటువంటి వ్యాఖ్యలు జనరల్ గానే చేస్తుంటారు. మీరేమంటారు ఈ పరిణామం మీద? లోకేష్ గారు కానీ ఇటువైపు కానీ. ఇక్కడే కదా ఆల్రెడీ భారతదేశం మొత్తం మీద అన్ని పార్టీలలో, ఈ పార్టీలో జాతీయ పార్టీలో కానీ ప్రాంతీయ పార్టీలో కానీ అన్ని పార్టీలలో కూడా వారసత్వం ఉంది. ఈవెన్ ఓన్లీ రాజకీయాలే కదా, డాక్టర్లు కూడా డాక్టర్ కొడుకులు, డాక్టర్ కూతురు. దానివల్ల సమాజానికి ప్రమాదం లేదు కదా, వాడు ఏదో చదువుకుంటాడు, ఉద్యోగం. వారసత్వం అనేది యాక్టర్లు పిల్లలు యాక్టర్లు అవుతారు, రావడానికి చాలా కష్టం. కరెక్టే, కానీ వాడి వ్యాపారం అది. కానీ ఇది సమాజానికి సంబంధించిన ఇష్యూ కదా, ఇది మంచి చెడులు వీటి మీద. ఇప్పుడు అధికారం అనేది దాన్ని ఆధారం చేసుకుని వారసత్వం వస్తున్నారా, స్వచ్ఛందంగా వస్తున్నారా? ఎవరైనా సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వబోతుంటే ఆర్డినెన్స్ కాపీ చించేశాడు. చించితే ప్రైమ్ మినిస్టరే వదిలేసుకున్నాడు. అంటే అది రాహుల్ గాంధీ ఎంత తెలివి తక్కువ పని చేశాడని మా ఓటాళ్ళం అన్నాం. కానీ ఆ రోజు గవర్నమెంట్ చేసింది కరెక్ట్. మీలాంటి రాజకీయ నాయకుల మీద ఎవరో కేసు పెట్టి శిక్ష చేస్తే మీ ఉద్యోగాలు వెంటనే తీసేయమని దిక్కుమాలది వ్యవహారం వస్తే దాన్ని ఆర్డినెన్స్ ద్వారా రివైండ్ చేయకపోతే ఈ రాహుల్ గాంధీ తీసాడు. మరి ఆ తెలివి తక్కువతనం అప్పుడు బయటపడింది కదా. మరి అది వారసత్వంతో వచ్చిన సమస్య కదా. మరి అధికారం లేకుండా రాహుల్ గాంధీ అంత పెద్ద నాయకుడు అయిపోయాడా? మీరు చెప్పండి, దానికి ఏం చెబుతారు? ఎంట్రీకి ఒకటి మీరు డాక్టర్ చదువుకోవాలి, ఇవన్నీ బోర్డు కథ ఉంటుంది. రాజకీయాల్లో అవసరం లేదు కదా. ఎందుకంటే ఇందులో కూడా చాలా కష్టాలు ఉంటాయి. వారసత్వం అనేది ఒక ఎంట్రీ కొరకే. ఎంట్రీ తర్వాత అతని వ్యక్తిగత క్యాలిబర్ మీద ఉంటుంది. ఎంట్రీ కూడా రాదు. ఇప్పుడు డాక్టర్లకి, సిఎల్కి, లాయర్లకి ఎంట్రీ కూడా రాదు. ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. వాళ్ళ ఫాదర్ కొంచెం చేస్తారు కదా, ఎట్లా అప్రోచ్ కావాలి, పాస్ కావాలంటే రాజకీయాల్లో వాళ్ళ ఫాదర్ కూడా రాజకీయ నాయకుడు తనయుడు కాబట్టి ఆ ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే, యాక్టర్ ఉంటే ఎంట్రీకి ఈజీ, కొంచెం ఎంట్రీకి ఈజీ దొరుకుతుంది. అలాగే రాజకీయాలు కూడా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్ కానీ ఎవరు ఉంటే ఎంట్రీ ఈజీ ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ కూడా వచ్చేస్తే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఎంత కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు అఖిలేష్ యాదవ్ కూడా అక్కడ సీఎం అయిన ఇక్కడికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీ ఆల్రెడీ ఫోర్స్ పెట్టి, వాళ్ళ బాబా ఎంపీ ఉన్నప్పుడు కూడా ఫోర్స్ పెట్టి నేను ఎంపీ అవుతాను చెప్పిన సందర్భం కూడా చాలా పత్రికలు చూసినాం, చాలా సందర్భం విన్నాం కూడా. అవును, అప్పుడు గొడవ జరిగింది. ఎంపీ అయిన తర్వాత కూడా సెక్రటరీ రాకపోయినా కూడా చక్రం మొత్తం తిప్పిండు. ఆయన కేవీపీ కల్పించి మొత్తం చక్రం మొత్తం తిప్పిండు. 1,000 కోట్ల రూపాయలు సంబంధించి మా సిబిఐ కేసులు అన్ని చూస్తూనే ఉన్నాం. ఇక నారా లోకేష్ బాబు గారిని చూస్తే, లోకేష్ బాబు గారు అంత పెద్ద సమర్థవంతమైన నాయకుడు కాదు కాబట్టి ఇప్పుడే కదా ఫస్ట్ ఎంట్రీ కొరకు
ఏదో ఒక కార్యకర్త సహాయ నిధి కొరకు ఏదో పెట్టేసి తర్వాత ప్రధాన కార్యదర్శి పెట్టేసి దానికి బలవంతం రుద్దుతున్నాయని తప్ప ఎంత పెద్ద క్యాలిబర్ ఉన్నాడు మాకు ఇక్కడ అంత క్యాలిబర్ ఉంటే ఆయన కూడా డైరెక్ట్ పోటీ చేసేవాడు, ఈరోజు గవర్నమెంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఈ పట్టిసీమ గురించి కూడా దాదాపు ఇప్పుడు ఇండైరెక్ట్ పక్కన కూర్చోబెట్టేసి సహాయ నిధి అంటే కాకుండా పార్టీ నిధిని సమకూరుస్తుండు. పార్టీని అడ్డం పెట్టుకొని అక్కడ 100 కోట్ల పట్టిసీమ గురించి 300 కోట్ల రూపాయలు తీసుకున్న చెప్పేసి సందర్భం కూడా మనం పేపర్లో చూడడం జరిగింది. అంటే మనం వ్యక్తిగతంగా చూడలేదు కానీ అట్లా పార్టీకి సంబంధించిన మొత్తం ఈ లావాదేవీలు మొత్తం ఇప్పుడు నారా లోకేష్ బాబు వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కొరకు వచ్చే వరకు మా ఇక్కడ కూడా ఉంది వారసత్వం కాదంటలే, కాకపోతే డైరెక్ట్గా ఎప్పుడూ ఈడ ఓన్లీ తెలంగాణ గురించి అందరితో ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు తన కొడుకు కూతురు అల్లు అందరూ కూడా ప్రత్యక్షంగా పోరాడారంట, ఉద్యమంలో పార్టిసిపేట్. ఆరోపణలు రావట్లేదు ఇప్పుడు ఎందుకు కత్తుగా వస్తాయి కాబట్టి వాళ్ళు క్యాలిబర్ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను రాగలుగుతారు ఇక్కడ. రైట్. ఉమామేశ్వర గారు సమాధానం చెప్పండి వీటన్నిటికీ. ఉమామేశ్వర గారు, హలో ఉమామేశ్వర గారు మాట్లాడండి సార్. మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కానీ ఏదన్నా ఈ ఆస్తులు ప్రకటించిన ఆస్తులు కాకుండా వేరే ఆస్తులు అనేది మేము 100 సార్లు చెప్పాం, మళ్ళా చెప్తున్నాం. ఏ ఒక్క అంగుళం భూమి ఉన్నా సరే రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మీడియా సమక్షంలోనే దానికి చర్చకి సిద్ధం. ఆల్రెడీ దీని మీద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 హౌస్ కమిటీలు వేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోర్టు చీవాటితో కేసు వెనక్కి తీసుకున్నారు. ఇవాళ మళ్ళీ అదే మాట తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడో 86లో జూబ్లీ హిల్స్ లో 900 గజాలు సైట్ కొనుక్కుని దాన్ని 26 లక్షలు కొనుక్కున్నదే ఇవాళ చూపిస్తున్నాను తప్పితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుల పాలైపోయాను, రోడ్ నెంబర్ 2లో స్థలాన్ని అమ్ముకుంటాను అని పర్మిషన్ పెట్టుకొని మరి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగానే లోటస్ పాండ్ ఇల్లు కానీ అక్కడ బెంగళూరులో ఇల్లు కానీ పెద్ద పెద్ద ప్యాలెస్ లో ఈ ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ ఎవరు కానీ కట్టుకోలేదు. అది కూడా గమనించాలి, అది కూడా మీడియాకి తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించారు బ్రదర్, ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించి దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టారు. అది కూడా మీరు గమనించాలి. 80 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టారు. ఈరోజు డైరీ మేమేమంటున్నాం అంటే సింగపూర్ అన్నారు, హెరిటేజ్ లో ఏ రకంగా లాభాలు చూపించినారో అదే రకంగా కూడా లాభాలు చూపించారు. దానికి 80 కోట్లు ట్యాక్స్ కట్టారు. లీగలైజ్ గా అంతా చూపించారు అదంతా కూడా. అందుకే సిబిఐ వాళ్ళు వచ్చి చెక్ చేస్తే దాన్ని ఏం మాట్లాడలేకపోయినారు. టోటల్ దానికంతా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తో సహా ఫైల్ చేస్తారు. ఉంటే అక్కడికక్కడే రాసిస్తాం. నేను కూడా అదే చెప్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ లో జగన్మోహన్ రెడ్డి చూపించేది కాకుండా వేరే ఏ ఆస్తులు ఉన్నా సరే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితో రాపిచ్చిస్తాం మీకు. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించే ఆస్తులు కాకుండా ఏమున్నా సరే ఇవాళ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది. మళ్ళా చెప్తున్నాం, గతంలో జరిగినటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు కానీ అలాగా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం కానీ తెలుగుదేశం పార్టీలో జరగదు. ఇది కొంచెం ఉమావేశ్వరారు కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండదు, సరదాగా నవ్వు వస్తుంది. అట్లా కాదు కదా ఉమావేశ్వరారు. ఒక్క నిమిషం దీనికి సమాధానం చెప్పండి. ఒకటి, ఆయన అంటున్నారు లోకేష్ సమర్థత మీద టీఆర్ఎస్ నాయకుడు వ్యాఖ్యానాలు చేశారు. నిజంగా లోకేష్ ఎంత సమర్థుడని మీరు అంతా భావిస్తున్నారు? ఏ రకంగా ఆయన సమర్థతను రుజువు చేసుకోగలుగుతారు అంటున్నారు. మరి మంత్రులకి ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని కొందరు అలిగినట్లు, వాళ్ళు బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? 100% అబద్ధం అండి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ అలాగే పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఆయన 24 గంటలు సుమారు 9-10 గంటలు పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటా ఉన్నారు. ఎప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్ గా డోర్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళచ్చు చెప్తే అపాయింట్మెంట్లు లోకేష్ బాబుతో ముందుగా తీసుకోవటాలు దివాకర్ రెడ్డి బాధపడినాడు కదా. అంటే ఎంపీలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చే టైం ఎప్పుడు చెప్పారు కానీ
ఎవ్వరికీ కూడా ఆ పరిస్థితి లేదు. మంత్రులకు కాదు, శాసనసభ్యులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ డైరెక్ట్ గా లోకేష్ గారిని కలిసే అవకాశం ఉంది. ఎవరన్నా ఇతర పార్టీల నుంచి వచ్చినా సరే, మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చినా సరే, ఇతర పార్టీల నుంచి లోకేష్ గారిని అయితే ఒక మాట చెప్పండి, ఇందాక అజయ్ గారు కానీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు, ఈ వారసత్వ రాజకీయాలకి వీటన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఎట్లా ప్రోత్సహిస్తున్నారని అడుగుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? వారసత్వ రాజకీయాలు అనేది భారతదేశ రాజకీయాల్లో అది ఒక భాగం అయిపోయిందండి. ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇవాళ జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి కూడా అది వచ్చి అదే తప్పండి లేదు, ఒకసారి వ్యతిరేకించినారు కదా చంద్రబాబు నాయుడు. ఇవాళ సమర్థతను చూసే పదవులు వస్తాయి తప్పితే, సమర్థతను చూసే ప్రోత్సాహాలు ఉంటాయి తప్పితే, దీంట్లో వారసత్వంగా ఉందని చెప్పి పదవులు ఉండవండి. వారసత్వంగా ఉందని తప్పు పట్టడం లేదు. సమర్థతను బట్టే లోకేష్ బాబు సమర్థతను బట్టే లోకేష్ బాబు పార్టీలో 10 ఏళ్ల నుంచి చేసిన సర్వీస్ కానీ, ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమం ఇంట్లో ఉన్న తీసుకొచ్చి ఎక్కడ రాజకీయం వేరే బాలకృష్ణ వాళ్ళు హరికృష్ణ వాళ్ళు పోతాఅని చెప్పేసి డైరెక్ట్ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని బలవంతంగా రుద్దుతారు తప్ప ఎక్కడ సమర్థం లేదు. సమర్థం ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా, బలవంతం ఎట్లా అంటారులే కానీ బలవంతంగా రుద్దుతారు రాజకీయం. ఆయనకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేసేటాడు కదా మన ఎలక్షన్లలో. అది వేరు, ఇంకా టైం ఉంది కదా, కుర్రాడే కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోలిస్తే మనం అతను సమర్థత లేదని తీసిపడేయడానికి అవకాశం లేదు. అతను స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు, సో మంచి చదవడం. 2009 ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ప్రధాన నినాదమైనటువంటి క్యాష్ ట్రాన్స్ఫర్ ని ఆయనే రూపొందించాడని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు. సో అందుకని మొత్తంగా ఏదో కొత్తగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని మనం ఈ రోజు చెప్పడానికి అయితే లేదు. నిదానంగా కాలం నిర్ణయిస్తుంది. సమర్థత లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోతారు, ఆటోమేటిక్ గా ఫేడ్ అవుట్ అయిపోతారు. కాకపోతే ఒకటి వాళ్ళకి ఒక అవకాశం మాత్రం వస్తుంది, ఎందుకంటే పిల్లలు అందరికీ వస్తుంది, ఆ ఎడ్జ్ అందరికీ ఉంటుంది. ఈయన ఒక్కడికే అది ప్రత్యేకమైనటువంటి అవకాశం కాదు. నేను ఇవాళ ఏమంటున్నా అంటే, సమర్థత అనేది డెఫినెట్ గా వన్ హ్యాస్ టు ప్రూవ్ ఆన్ హిజ్ ఓన్. సరే, ప్రమోట్ చేస్తే కొంతమేర తల్లిదండ్రులు ప్రమోట్ చేయొచ్చు, ప్రమోట్ చేస్తే కొంత స్థాయి వరకు రావచ్చు. కానీ రేపు డెఫినెట్ గా లోకేష్ గారు సమర్థత ప్రూవ్ చేసుకుంటారు. లోకేష్ గారికి ఎవరైనా సరే ఇవాళ రోజున మా తండ్రుల పేర్లు ఓన్లీ లోకేష్ గారికి సమర్థత ద్వారా వచ్చిందా, నాకైతే ఫస్ట్ అసలు ఆయన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు దానికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి అదంతా కూడా ప్రమోషనే అది. సో ప్రమోషన్ తర్వాత ఇప్పుడు నవ్వే స్టేజ్ హాస్ కమ్. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ బాధ్యత అప్పచెప్పారు ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి. సో ఆబ్వియస్ గా ఇప్పుడు సమర్థతని ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు సమర్థుడని వాళ్ళ పార్టీ వాళ్ళు అన్నా, సమర్థత లేదని ప్రత్యర్థి పార్టీలు అన్నా కూడా నవ్ ఇట్ ఈస్ అ రైట్ టైం ఫర్ హిమ్ టు ప్రూవ్. ఆయన మెటల్ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం మాత్రం ఇప్పుడు. రైట్. ఉమామేశ్వరరావు మరొకదానికి ఆయన ఆరోపణ చేశాడు, దానికి సమాధానం చెప్తే మేము ఈ అంశం నుంచి మారు. ఆయన లోకేష్ గారు డబ్బులు వసూలు చేస్తున్నాడని కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఆరోపించారు. ఎంతవరకు 300 కోట్ల రూపాయలు వచ్చింది పేపర్లో చదివింది, పేపర్లో చదివినని ఆరోపించడం, పేపర్లో చదివినని కరెక్ట్ అని కాదు కదా. అందరికి తెలిసిన విషయం, పట్టుసీమల డబ్బులు వచ్చాయనేది అందరికి తెలిసిన విషయం. రైట్. ఉమామేశ్వరరావు అది ఎవరికి వచ్చాయనేది వాళ్ళకి తెలుస్తుంది. జలయజ్ఞం చేసి ఇవాళ ఆ కోర్టు కేసుల్లో జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ పచ్చకావర్లో వాళ్ళకి ఊరంతా పచ్చగా ఉన్నట్టుగా అందరినీ అదే పట్టుసీమ గురించి చెప్పండి. పట్టుసీమ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు పట్టుసీమ కట్టే అది నీళ్లు వదలతోనే ఒక అక్విడేట్ కూలిపోయింది. మీరు కట్టించిన స్టాండర్డ్స్ గురించి చెప్పండి. నీళ్ళు వదులుతానే అక్యురేట్ కూలిపోయిందంటే అంటే ఎంత స్టాండర్డ్ లేకుండా అది. నేను అనేది ఏమంటే అది దాంట్లో అయితే ముడుపులు తీసుకొని వాళ్ళకి ఇచ్చినారు. పట్టుసీమ అనేది 21% వాళ్ళకు ఇచ్చినారు అనేది ఎక్సెస్ ఇచ్చినారు. అది ముడుపులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయా లేకుంటే ఎవరి ద్వారా వచ్చినాయా, లోకేష్ బాబుకి వచ్చాయా అనేది సెకండ్. ఎవరైతే పోయేదైతే రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు. ఆ స్కీమ్ అని కాదు, ఓవరాల్ గా ఆరోపణ చేస్తున్నారు. వాటిని తెలుగుదేశం వాళ్ళు తిప్పి కొడతా ఉన్నారు. ఇక్కడ ఒక ఫైనాన్షియల్ యాంగిల్ మీకు చెప్తాను. ఒక ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనాలిసిస్ చేస్తే కనుక ఒక ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు నడుస్తుంది అనుకోండి, 2 సంవత్సరాలు దఫాలుగా ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. అట్లా కాకుండా ఒకేసారి
ఆ ప్రాజెక్ట్ని చేయాలంటే అక్కడ లేబర్ కాంపనెంట్, మెటీరియల్ కాంపనెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. లేబర్ కాంపనెంట్లో వాళ్ళు 24 hours పని చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఓవర్ టైం వేజెస్ ఇస్తారు. దాని మూలంగా ఆ పని చేయడానికి ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అది ఎక్కువ అవుతుంది, అది ఎక్సెస్ జరుగుతుంది. ఆ ఎక్సెస్ దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ ఒక సంవత్సరం అందుబాటులోకి దాని వల్ల బెనిఫిట్ ఎంత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేసి మీరు అంటే ఒక ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు చేసేదానికి ప్రాజెక్ట్ 1 సంవత్సరం ఫ్రూట్స్ ముందు తీసుకుంటున్నారు. ఆ ఫ్రూట్స్ ముందు తీసుకుంటున్న దాని అడ్వాంటేజ్ ని ఈ ఎక్సెస్ ఇచ్చిన దాన్ని బేరీజ్ వేసి చూసి అప్పుడు మీరు ఇది క్రిటిసైజ్ చేయొద్దనట్లేదు. రాజకీయ పక్షంగా కానీ బ్యాలెన్స్ చేసే విధానం చెప్తున్నాను. కార్తీక్ కోణం మామూలుగా టెండర్ పిలిచినప్పుడే ఇది సంవత్సరం లోపల పూర్తి చేయాలని టెండర్ అగ్రిమెంట్ లో ఉంది. టెండర్ అగ్రిమెంట్ లో సంవత్సరం లోపల పూర్తి చేస్తానని నేను ముందర టెండర్ అగ్రిమెంట్ లోనే ఉంది లోపు చేస్తే ఇంత బోనస్ ఇస్తామని. బోనస్ లేదు, రైట్. ఫైనల్ గా చెప్పండి, ఏపీలో అధికారం తిరిగి వస్తుందని, తెలంగాణలో అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంత ధీమాతో ఉన్నారా ఉమామేశ్వరరావు? అండి, ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కేడర్ బేస్డ్ పార్టీ, బీసీలకి బాగా ఇక్కడ తెలంగాణలో మద్దతు ఉన్నటువంటి పార్టీ. బీసీల నుంచి ఖచ్చితంగా ఇవాళ అధికారం అనేది ఎప్పుడు కూడా ఒకసారి పోయినా మళ్ళీ గ్రామస్థాయి నుంచి కూడా ఉన్నటువంటి కేడర్ అనేది కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇవాళ అనేక మంది నాయకులు వెళ్ళిపోయినా కేడర్ మాత్రం పూర్తిగా తెలుగుదేశం పార్టీని ఇవాళ అలాగే ఉన్నారు. అలాంటి స్థితిలో రాబోయే రోజుల్లో తెలంగాణలో పూర్తి స్థాయిగా ఇవాళ, ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో రోజు చూస్తా ఉన్నాం, నిన్న అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. తెలంగాణలో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు చూస్తున్నారు, మేము చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళా ప్రజల నమ్మకం, ప్రజలు అందరూ కూడా అనంతపూర్ లో ఎంతమంది చనిపోతున్నారు అది గుర్తురాదా? ఎంతసేపు తెలంగాణలో అధికారం రావడం కళాయిగా మర్చిపోండి. ఇది మీది ఆంధ్ర పార్టీ, జాతీయ పార్టీ కాదు. ఆంధ్ర పార్టీ అందరికే పరిమితం. తెలంగాణలో స్థానమే లేదు. ఉన్న కొద్ది మంది కూడా తొందరలో వేరే వివిధ పార్టీలకు జాయిన్ కావడం జరుగుతుంది. మీరే చూస్తారు. రుణమాఫీ గురించి చెప్తున్నారు. ఈరోజు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వక ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని పోతున్నాయి. ఈరోజు 48,000 కోట్లు ఖరీఫ్లో ఇవ్వాల్సినటువంటి టార్గెట్ ఉంటే 16,000 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చినారు. అంటే దాంట్లో రైతులు డిఫాల్టర్లు అయిపోయినారు కాబట్టి వాళ్ళకి రుణాలు అందడం లేదు. దానికి సమాధానం చెప్పండి. అది వేరే చర్చ. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏపీలో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని గట్టిగా చెబుతున్నారు. మీరు అప్పుడు కలిసి ఉంటారా? మీరు సొంతంగా రావాలని మీరు అంటున్నారు. ఎంతవరకు సాధ్యం శ్రీనివాస్ గారు? సార్ ఇంకా 3.5 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నాయండి. ఇప్పుడు ఎప్పుడే లేదు ప్రస్తుతానికి మేము మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి కలిసికట్టుగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. అవకాశం ఉంటే బీజేపీ కూడా రేపు 2019లో సొంతంగా రావాలని మా కోరిక, ఆకాంక్ష కూడా ఉంది. ఆ విధంగా ముందుకెళ్ళేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. తప్పే ఉంది. కోరిక నెరవేరుస్తుంది. అసలు ఏమన్నా ఆ దిశ, ఆ సూచన ఏమైనా కనపడుతుందో? ఎక్కడ మాకైతే కనపడలేదు. సొంతంగా కనపడేంత సీన్ ఉందా బీజేపీ? అట్లా బీజేపీ అసలు తెలుగుదేశం కూడా లేదు. ఆశ లేకుంటే బీజేపీతో పెట్టుకుని తెలుగుదేశం గెలిచింది. 2014 కూడా తెలుగుదేశం పెట్టుకుని వచ్చింది. బీజేపీతో జీవితంలో పొత్తుగలని చెప్పి మాట మార్చి మాటలు మార్చి అదే మళ్ళీ బీజేపీతో అడ్డం పెట్టుకుని పార్టీ అధికారులకు వచ్చింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అంటే ఎన్టీ రామారావు తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సొంతంగా పోటీ చేసిన సందర్భం లేదు. గెలిచిన సందర్భాలు లేవు. ఎంతసేపు పొత్తు పెట్టుకొని అధికారం అనుభవించడం చర్చ అనుకోండి. రైట్. టీఆర్ఎస్ దబాయింపు రాజకీయాలకు పాల్పడుతోందన్న కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి శ్రావణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 38% మంది మాత్రం అవునంటున్నారు. మౌన అనుకూలంగా ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది. 38% మంది అవునని, 62% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.